హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజా తెలుగు వీడియోస్. ఈరోజు మన ఛానల్లో పెప్పర్ గార్లిక్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? గార్లిక్ పెప్పర్ చికెన్ కోసం ఇక్కడ నేను 750 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేస్తున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. పెప్పర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. హాఫ్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కోడిగుడ్డును కూడా వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, మీరు మాత్రం మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి, లేకపోతే లోపలంతా పచ్చిగానే ఉంటుంది. చికెన్ ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పి ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పి ఉడికించుకోవాలి. చికెన్ 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్కి ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ గార్లిక్, 1 టేబుల్ స్పూన్ జింజర్, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇవి వేసాక వీటిని ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 200 ml వాటర్ని పోస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ వేస్తున్నాను. ఇవి వేసాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేసాక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/4 కప్ వాటర్ వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి పోయాలి. ఇందులోకి పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ సాస్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సాసెస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గార్లిక్ పెప్పర్ చికెన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.